చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ రంగంలో ఏ విధంగా విధ్వంసం జరిగిందనేటువంటిది ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా గతంలో జరిగినటువంటి క్రైమ్కి సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ అనంతరం అసెంబ్లీలో ఎవరెవరి మీద కేసులున్న ఎమ్మెల్యేలు లేచి నుంచి ఉన్నాయంటే ఆల్మోస్ట్ 80% ఎమ్మెల్యేలు అంతా లేచి నుంచున్నటువంటి పరిస్థితి. అసలు ఎలా చూడాలి సార్? అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి చెప్పండి. లిస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. లిస్ట్ దగ్గరికి మళ్ళీ వద్దాము. ఫస్ట్ అసలు అసెంబ్లీలో ఇటువంటి సంఘటన ఐ థింక్ అసెంబ్లీ సమావేశాల్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి సంఘటన చూడటం. అవునండి, అన్యాయం కాదండి. అంతమంది మీద కేసులు పెడతాం అంటే దాదాపు 175 మందిలో 124 మందిలో 140 మంది 150 మంది వేసి ఉంచున్నారు. అన్ని క్రితం ప్రభుత్వం పెట్టడం అన్ని కేసులు ఏదో మనం ధర్నా చేయడానికి పెడితే ఓకే, కానీ ఇన్ని కేసులు పెట్టడం దుర్మార్గం కదా. ఈ దేశ చరిత్రలో ఆ పరిస్థితి ఉందంటే నేరస్తులు ఎంతమంది ఉన్నారంటే అక్కడ లిస్ట్ ఇస్తారు. మిగతా నేరాలు రాజకీయ ప్రేరితమైన కేసులు, రాజకీయ ఉద్యమాల కేసులు ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మరి క్రితం ప్రభుత్వం చేసిన దుర్మార్గం కదా. ఈ లెక్క ప్రకారం అంతమంది లేచి ఉంచుంటారంటే. కానీ కొంతమంది మీద అయితే నాట్ ఓన్లీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, పిల్లల మీద, ఒకవేళ కొడుకు పెళ్ళి అయితే కోడల మీద, ఒకవేళ కూతురికి పెళ్ళి అయితే అల్లుల మీద, అబ్బాయిల మీద చాలా మంది మీద పెట్టారండి. చాలా మంది పెట్టారు, అన్యాయంగానే పెట్టారు. సరే, ఈ కేసులు లేదంటే కేసులు ఉన్నటువంటి నేతలు నిలబడినటువంటి పరిస్థితి ఎలా ఉంటే, మీరు అన్నట్లు నెక్స్ట్ డే ఈరోజు ఒక లిస్ట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ లిస్టులో అసెంబ్లీకి సంబంధం లేని ఎమ్మెల్యే కానటువంటి మరికొంతమంది నేతలను కూడా ఆ లిస్టులో జాబితాలో చేర్చడం జరిగింది. తప్పే ఉందండి. వాళ్ళు ఎమ్మెల్యే 140 మంది వేశారు, కానీ వాళ్ళ లిస్టులో 40 మంది 50 మంది లిస్టులో ఉన్నట్టు వచ్చింది. మిగతా ఎమ్మెల్యేల మీద ఏం కేసులు నాకు తెలియదు. లేవడం అయితే లేచిపోయారండి. వాళ్ళందరూ ఉండుంటాయి, రాజకీయ నాయకులు అందరూ ఉండదు, కానీ ఇవ్వలేదేమో డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ మరి బయట వాళ్ళు కూడా మరి బాధలు పడిన వాళ్ళు పెట్టాలి కదండి. లీడర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యమకారుల మీద కేసులు చూపించినట్టున్నారు. షర్మిల గారు వైఎస్ఆర్ వాళ్ళంతా ఉద్యమకారులు అనుకుంటే గత కొంతకాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా అంశాల కోసం పోరాడుతున్నటువంటి మీలాంటి వ్యక్తుల పేరు దాంట్లో ఎందుకు లేదంటారు? అంటే మీరు ఇప్పటివరకు పోరాడలేదా, లేదంటే ఉద్యమాల్లో లేరా? ఎప్పుడు చెప్తుంటారు ఎలా ఉన్నారు సార్ అంటే కాదు. ఇక్కడ లిగమెంట్స్ ఆయుష్ హాస్పిటల్ లిగమెంట్స్ పంపిస్తాను. ఇంతకుముందు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో, మొన్న ప్రభుత్వంలో కేసులు పెట్టినారు. సరే, పోలీస్ స్టేషన్ పిలిపించారు, జరుగుతూ ఉంటాయి. కానీ నాకు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, నేను ఏడుంటాను, నేను పుట్టినా పెరిగినా ఇక్కడే ఉంటా, రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మార్చదు ఏదన్నా సరే, నిజంగానండి బిడ్డ మాట మార్చదు అని చెప్పి నాకు ఆ రాష్ట్రంతో పక్క రాష్ట్రం పేరు కూడా చెప్పడానికి ఉచ్చరించలేదు, ఇష్టపడలేదు. అలాగే ఎలక్షన్లు అయిపోయిన మార్చలేదు కదా, అలాగే ఉన్నారు కదా. లేదు, మార్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ ముందే వచ్చారు కదా. ఇక్కడ ఎలక్షన్స్ ముందు వచ్చారు. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం వింటున్నారు, హోదా మీద మాట్లాడలేదు, బాధలు పడినా ఇదన్నా మా మీద కేసులు పెట్టినా ఏ రోజు కూడా ఒక చూపు అసలు నాకేంటి సంబంధం అన్నా. వారు ఆంధ్రప్రదేశ్కి ఎలిపేటలాగా దిగారు. సంబంధం లేదు, పక్క రాష్ట్రం పేరు కూడా. నేను ఎప్పుడు కూడా ఆంధ్ర హక్కులో అన్నా, తెలుగు జాతి అన్నా, తెలంగాణకి ఏం జరిగినా నాకు మొత్తం 13.5 కోట్లు కావాలంట. 40 సంవత్సరాలు నా జీవితం, నా తెలుగు జాతి నా జీవితం అనుకున్నానండి. మీకు అందరూ మీరు ఇండియన్ ఫస్ట్, మీకు అస్సాం కావాలి, అది కావాలి, డిఫరెంట్ ఇష్యూ. నాకు తెలుగు జాతే మొదట కావాలి. ప్రపంచంలో మానవీయత తెలుగు జాతే కావాలి. ఆ తర్వాత ఏదైనా సరే మీరు ఏ రాష్ట్రాలు, దేశం ఏదైనా అనుకోండి. నేను అనుకున్నాను నా తెలుగు జాతి ఒకటి. అందుకే నేను తెలంగాణ కూడా ఎప్పుడు కాదనుకోలేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన విభజనలో ఖచ్చితంగా నిలబడతాం, తెలుగు జాతి బాగుండాలి. మరి గౌరవనీయులు వారి మీద కూడా 2 కేసులు ఉన్నాయని చాలా బాధపడ్డారు. అలాగే జడా శ్రవణ్ కుమార్ గారి మీద కేసులు ఉన్నాయని బాధపడ్డారు. ఇంకా చాలా మంది పెట్టారు. వామపక్ష నాయకులు నాకు నేను చూపిస్తాను, నరసింహ గారు, బాబురావు గారు, అనేక మంది, రామకృష్ణ గారితో సహా అనేక మంది మీద కేసులుంటే చెప్తున్నానండి. ఒక్కళ్ళ పేరు దాంట్లో వామపక్ష నాయకులు ఎవరు ఉద్యమాలు చేయలేదా? వాళ్ళు శాంతియుతంగా కూర్చుని, అది కాదు వామపక్ష నాయకులు అందరూ వెళ్ళి భజన చేశారా? వామపక్షం అంటేనే ఉద్యమం కదా. మరి నాకు అర్థమే కాలేదు, ఆ పేరు లేదు. మరి తర్వాత ఇస్తారో నాకు తెలియదు, నేను చూసేంత మటుకు కనపడలేదు. మరి మీకు కనపడితే ఒకసారి చెప్పండి. లేదు సార్, నాకు కూడా కనిపించలేదు. అందుకే ఎందుకు కక్ష? నేను ఆ రోజు మొదటి డీజీపీ రాముడి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇక్కడ అదే ఏది సమైక్యాంధ్ర వాళ్ళ మీద కేసులు ఉన్నాయండి, అది మీరు తీసేయాలి,
అని చెప్పాం. తర్వాత మాలకొండయ్య గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. చాలా కేసులు సమైక్యాంధ్ర పిల్లలు ఇప్పుడు ఎవరైనా ఉంటే నాకు తెలియదు కానీ దగ్గర పాపం హెల్ప్ పిలిచి మాట్లాడటం జరిగింది. చాలా వరకు మొత్తం చాలా దగ్గర కొట్టేశారు. కొన్ని ఏదో బియాండ్ ఆస్తులు మిగతా బియాండ్ ఉంటుంది కదా వాల్యూ అబో ఏదో అది ఉన్నట్టున్నాయి. ప్రత్యేక హోదా మీద కేసులు తీసేమని చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశం నేను మాట్లాడినప్పుడు వెంటనే పిలిచాను, డీజీపీ గారిని ఇన్స్ట్రక్షన్ చేసి చాలా కేసులు తీపించాం. చాలామంది నేను ఇప్పుడు నా కేసులు తీపించమని ఎందుకు అడుగుతాను? అది వారి బాధ్యత. నా సంగతి వదిలేసండి. నేనైతే పర్వాలేదు ఉద్యమాలు ఉన్నాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే వామపక్ష నాయకులు వాళ్ళు ఏం ఉద్యమాలు చేయకుండా శాంతి కపోతాలు ఎగరేస్తే మౌనములుగా హిమాలయాల్లో తపస్సు చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో లేరా వాళ్ళు? ఎందుకు తీశారు? షర్మిల గారు వచ్చేసారు, అనేక మంది వచ్చేసారు, వాళ్ళ గురించి బాధపడిపోతున్నారు. ప్రజా ఉద్యమం చేశారు, గత 5 సంవత్సరాల నుంచి గట్టిగా నిలబడి ప్రజల కోసం నిలబడ్డారని అడుగుతున్నారు. హోదా ప్రత్యేక హోదా ఉద్యమంలో కానీ మిగతా ఉద్యమాల్లో కానీ ఎక్కడ మాట్లాడారు? ఆవిడ అంతా ఎన్డీఏకి మద్దతుగా ఉన్నట్టే కనబడుతుంది నాకు, గౌరవనీయురాలు. ఐఎమ్ నాట్ సో ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ నాట్ డౌట్ రాహుల్ గాంధీ గారు. ఢిల్లీలో మన సభలో ఆ రోజు మేము వచ్చినప్పుడు నిజాయితీగా మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సభలో కూర్చున్నప్పుడు నేను ఆయన మాట్లాడిన ఆర్ యూ కమిటెడ్ నేను స్టేజ్ మీద మీరు చూస్తుంటారు, నేను ఆయన మాట్లాడుకుంది. ఆ తర్వాత ఆయన భారత్ జోడో యాత్రకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి బ్యాతలోకి వెళ్ళి కలిసి వచ్చాను మొత్తం మా టీంతో, ప్రత్యేక హోదా విభజన హామీ సాంతంతో. నేను మాట మీద నిలబడి బయట చూశారు మీరు 80% నుంచి అన్ని పత్రికలు వచ్చి కూడా వచ్చినాయి. ఆయన పాపం నిజాయితీగా నిలబడున్నారు. కాంగ్రెస్ నాయకులను ఏమన్నానండి, ఇంతకుముందు చేసిన నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు కానీ, ఆ తర్వాత శైలజానాథ్ గారు కానీ, అనేక మంది అక్కడ విజయవాడలో నరసింహరావు గారితో సహా అనేక మంది నాయకులు కట్టుబడి ఉన్నారండి. కానీ వీరు గౌరవనీయురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీమతి షర్మిల గారు, ఆవిడ ఏం ఉద్యమాలు చేశారు నాకు అంటే ఒకసారి ఆపేసి ఉంటారు, ఉద్యమానికి వెళ్తుంటే ఆపేసి కేసు పెట్టి ఉంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంత బాధలు పెట్టారు, వెతికి వెంటాడి ఫోన్లో ట్రాప్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఉంటే ఆ రూమ్ నుంచి ఎత్తుకొచ్చి ఆఖరికి స్టాలిన్ గారు 70 సంవత్సరాలు స్టాలిన్ గారు 24 గంటలే చూపించాలి, తిప్పి రాత్రి పడుకున్నా టేబుల్ లేకుండా మందులు వేసుకుంటానికి వెళ్తుంటే ఫ్లోర్ లీడరు. మరి ఏం కనపడమండి అక్కడ సత్యానందమూర్తి గారు, బాబు గారు, అనేక మంది అండి అక్కడ, యోగానంద గారు, ఎంతమంది అండి, గఫూర్ గారు ఉన్నారు. అంటే ఇలాంటి నేతలందరూ కావచ్చు, వామపక్ష నేతలందరూ కావచ్చు, లేదంటే షర్మిల గారు చేశారు ఉద్యమాలు అనమాట. ఉద్యమం కోసం షర్మిల గారే ఉద్యమాలు చేశారు రాష్ట్రంలో, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అనమాట. ఎవరి పేర్లు కనిపించకుండా కేవలం షర్మిల గారు కాదు, జడా శ్రవణ్ గారు, ప్రభాకర్ గారు, నేను వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు. ఆయన పత్రిక గారు వాళ్ళందరి మీద పేర్లు ఉన్నాయి, కానీ ఆఖరిలో వీళ్ళ పేర్లు వాళ్ళంతా ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నటువంటి నేతలు, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా వేధించారండి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టినప్పుడు అందరి పేర్లు పెట్టాలా, లేదంటే అందరి పేర్లు తీసేయాలి? అంటే వారి నాయకురాలు జాతీయ నాయకురాలు, అంతర్జాతీయ నాయకురాలు అనుకుని ఉండొచ్చు. ఉద్యమకారులు వారే నిజమైన ఉద్యమకారులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండి గట్టి ఉద్యమం ఎలా చేశారు, ఆ రోజు తిడుతుంటే మీరు వినలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చెవుల్లోంచి రక్తాలు కారినట్టు గమనించారు కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత బీఆర్ఎస్ని. ఎందుకనో బీజేపీ మీద ఎందుకనో అవాజ్యమైన ప్రేమ ఉందో లేదో నాకు తెలియదండి. మరి ఎందుకన్నా మీరు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది విత్ డ్యూ రెస్పెక్ట్ టు హెర్. తెలంగాణలో నాకు ఒకటే బాధ, ఆవిడ వచ్చినప్పుడు మా హోదా విభజన హామీలు ఢిల్లీలో ధర్నా ఉంటే కావాలని చెప్పి షో చేసుకుంటానికి నేను వాడుతున్నాను పదం, అందరినీ కలిపి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భాగస్వామ్యంగా ఉంది మేము తీసుకున్న నిర్ణయంలో. వచ్చి 15 నిమిషాలు అక్కడ కూర్చుని అడావుడు చేసి వెళ్ళిపోతే మొత్తం మీడియా అంతా, మీ మీడియా అంతా బాజాబందీని కొట్టింది, ఆవిడే ఉద్యమానికి వచ్చిందని. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి ఒక మాట చేయలేదే మేజర్ అందరిని అంటలేదండి. మేము 100 మంది అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 8వ తారీఖున 6, 7, 8 తారీఖులు అక్కడ కూర్చుని 8వ తారీఖున అయితే జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఒక్క అక్షరం, ఒక్క పేరు, ఒక్క టీవీ వేయలేదు. ఏం పాపం చేశారు విశాఖపట్నం ఉద్యోగులు, ప్రత్యేక హోదా పని చేశారు. 100 మంది జంతర్ మంతర్లు చూపించమని రమ్మనండి, ఏమనండి ఒకసారి. టీవీల గురించి, పేపర్ల గురించి మాట్లాడుకునే మీడియా వాళ్ళే ప్రజలకి నేను ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్, ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. 4th పిల్లర్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళకి ఈ రోజుకి రెస్పెక్ట్ చేస్తా, మారాలని కోరుకుంటాను. ఏం పాపం చేసామని బహిష్కరించారండి మమ్మల్ని. 4 సంవత్సరాలు పేపర్లో నా పేరు రాస్తే ఉద్యోగాలు పోతాయా? విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్, నేను ఎప్పుడు కూడా మారాలని కోరుకుంటాను, నేను అంతే. ఓ స్వతంత్ర గొంతుకు వినిపించే అవకాశం అని కోరుకుంటాను. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కూడా మోనోపలైజ్ అయిపోతున్నాయంట, ఇక్కడ కాదు ఇండియాలో. అదానీ గారి పరివారానికి మడుగులు వస్తే వాళ్ళు మాత్రమే, వాళ్ళ గొంతే. పూర్వం మెజర్మెంట్ చేయాలంటే
చూపించిన వాళ్ళు ఉన్నారండి, అందరూ నేను అంటే అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇష్టానుసారంగా ఎవరైనా మాట్లాడితే ఇష్టానుసారమైనటువంటి కామెంట్లు చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, దానికి కూడా ఒక సపరేట్ కమిటీ లాంటి మా మీద బూతులు పెట్టి ట్రోలింగ్ చేసింది గత 5-10 సంవత్సరాలు. నేను నెంబర్ ఏ పార్టీ వాళ్ళని చూపిస్తాను? నేను పాలకోలు పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టాను, అది పోయింది. మీరు ఏం చేస్తారు చెప్పండి? జనవరి 17, 2020లో కేసు పెట్టాను, దాని మీద మా ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు లేఖ రాశాను, లేకంటే వాట్సాప్ పంపించాను, ఇంకా ఆయన దగ్గర ఉంటుంది. నేను డీజీపీ గారికి, ఎస్పీకి, హోంమంత్రి గారికి, కేంద్ర సహాయ హోంమంత్రి గారు అందరికీ పంపించాను. నా దగ్గర ఉన్న ఏం చేయమంటారు చెప్పండి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆ పార్టీ ఈ పార్టీ దగ్గర నుంచి తిడతా ఉంటే, బూతులు తిడతా ఉంటే, సొంతం బెదిరిస్తూ ఉంటే ఏం చేయాలి? చేతి పట్టుకుని కోసేస్తే ఏం చేయాలి? ఏం చేయాలండి? అంటే ఒక నాయకులను తిట్టడం దుర్మార్గం. అంటే మిగతా వాళ్ళని తిట్టొచ్చా ఆ పార్టీ కార్యకర్తలు? వాళ్ళ నాయకుడు మాత్రమే అనకూడదు, వీళ్ళు ఇష్టం వచ్చాడు మిగతా చేయవచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎంతమంది బూతులు తిట్టారని జర్నలిస్టులు మిగతా వాళ్ళని మమ్మల్ని బూతులు కాదు అసభ్యంగా చేయలేదా? అలాగే తెలుగుదేశంలో కొందరు చేయలేదా? ఉత్తర భారతీయ జనతా పార్టీలో అంత దారుణంగా వ్యవహరించలేదు కొంతమంది. అదే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది భారతీయత. అబ్సల్యూట్లీ నాన్సెన్స్. ఇప్పుడు మీరందరూ ఏకఛత్రాధిపత్యంగా మెజర్మెంట్, నేను చెప్తున్నా కదా, మెజర్మెంట్ అంటే 2 సైడ్లు, నేను ఒక సైడ్ అంటలేదు, 2 సైడ్లు ఉంటాయి. అందరూ వెళ్ళి బాదాని గారు పాదాలు చెంత కూర్చుంటలేదు. అందరూ అంటే ఎక్సెప్ట్ చూపించిన 5% ధన్యవాదాలు చెప్తున్నా అండి. ఐ రెస్పెక్ట్ దెమ్. చూపించిన వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తాను, మారమని కోరుకుంటాను. యూట్యూబ్లో కూడా అలా అయిపోతే మా గొంతు నా గొంతు కాదు, మిగతా వాళ్ళు గొంతు, స్వతంత్ర గొంతుగా ప్రజలకు ఎలా తెలుస్తుంది? బడ్జెట్ మిగతా వాళ్ళు అసలు వాస్తవం ఏదో ఎలా తెలుస్తుంది? అందరూ బాధ్యత కొట్టేస్తే ఆ హోరులో ఏమైనా వినపడుతుందా? ఆనంద మార్గాన్ని ఉండేది అంత సెక్టర్, కల్ సెక్టర్లో 80 మంది ఏం జరిగిందో ఒకసారి వెరిఫై చేసుకోమనండి. అలా అయిపోయింది. నాయకులుగా సినిమా హీరోలు, నాయకులు, వారసత్వ నాయకులు, వీరాభిమానం, స్వాములు, ముల్లాలు, పాస్టర్లు కొంతమంది మీద వీరాభిమానం, గుడ్డి నమ్మకం ఆలోచనని నశింపు చేస్తుంది, అభ్యుదయ భావాలని వెనుకబాటు పట్టిస్తుంది.